జార్జియాలో భారతీయుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా తయారవుతోంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, రీసెంట్‌గా ఒక మహిళ జార్జియాలో జరిగిన సిట్యుయేషన్‌ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సో, ఆ సిట్యుయేషన్ ఏంటి అనంటే, ఈ వీసాలు, ప్రాపర్ డాక్యుమెంట్స్‌తో జార్జియాకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడి అధికారుల తీరు దయనీయంగా ఉందట. సో, అక్కడ తీరుని వ్యక్తపరుస్తూ తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అర్మేనియాలోని సడాకో బోర్డర్ దగ్గర నుంచి జార్జియా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారట. సో, 56 మంది భారతీయ మహిళలు వెళ్ళడానికి ప్రయత్నిస్తే, అక్కడి అధికారులు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ అండ్ ప్రాపర్ ఈ వీసా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని రోడ్డు మీదే జంతువుల్లా కూర్చోపెట్టారట. కూర్చోపెట్టడం ఒక ఎత్తైతే 5 గంటల పాటు గడ్డ కట్టే చలిలో కూర్చోపెట్టడం, పైగా ఫుడ్ పెట్టకోకుండా అండ్ ఫుడ్ తీసుకొని ఇవ్వకోకుండా, అలాగే రెస్ట్ రూమ్స్‌కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకోకుండా అలా వీధుల్లో కూర్చోపెట్టారట. అండ్ ఇంకా దయనీయమైన విషయం ఏంటి అంటే, 2 గంటల పాటు పాస్‌పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రోడ్డు మీద, ఫుట్‌పాత్ మీద అలా కూర్చోపెట్టారట. అండ్ క్రిమినల్స్‌ని వీడియో తీసినట్టుగా వాళ్ళందరినీ కూడా వీడియోలు తీశారట. ఆ వీడియోలు తీస్తున్నప్పుడు వాళ్ళ తీరుని వీళ్ళు కూడా వీడియో తీద్దాము అని చెప్పి ప్రయత్నించినప్పుడు వాళ్ళని అడ్డుకున్నారంట అక్కడ అధికారులు. అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండానే డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా లేవు అని చెప్పి అధికారులు ప్రవర్తించిన తీరుకి వ్యతిరేకంగా తన ఇన్‌స్టాలో పెట్టుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సో, ఆ పోస్ట్ కింద చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా కూడా జార్జియాలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. అయినప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళుతున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా సరే పరాయి దేశానికి వెళుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరికొంతమంది చెప్తున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.